నమస్తే. దేవభూమిలో దేవ పుష్పం విరిసింది. కమ్యూనిస్టు కేరళలో, కమ్యూనిస్టు కంచుకోట కేరళలో కమల వికాసం. కాషాయం రెపరెపలాడుతోంది. ఎరుపు వెలిస్తే కాషాయం అంటారు కదా! ఎర్రటి ఎరుపు వెలిసిపోతోంది క్రమంగా. కేరళలో జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, పంచాయత్స్‌కి జరిగిన ఎలక్షన్స్‌లో బీజేపీ భారీ విజయం సాధించిందని చెప్పొచ్చు. భారీ అనాలని, ఎందుకంటే ఏమీ లేని చోట జీరో. అసలు కేరళ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యమే లేదు. ఇంతకు ముందున్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నారంతే. అందులోనూ రాజధానిలో పాగా వేసింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో 40 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగురుతోంది. 45 ఏళ్ల తర్వాత లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అక్కడ ఉన్న అధికార ఎల్డీఎఫ్ చేతి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్ని, తిరువనంతపురం నగరపాలికను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ అన్నమాట. అట్లా రాజధానిలో పాగా వేయడం ద్వారా, తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం ద్వారా తొలి అడుగు పడ్డట్టయింది అక్కడ. నిజంగా ఈ ఫలితాలు అపూర్వం. నిజంగా ఈ విజయం బీజేపీకి అపూర్వం అని చెప్పొచ్చు, అనూహ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నిజంగానే చాలా కష్టపడ్డారు అక్కడ కార్యకర్తలు, నాయకులు ఉన్నంతలో. 101 వార్డుల్లో ఎన్డీఏ 50 వార్డులను గెలుచుకుంది. అధికార ఎల్డీఎఫ్ 29 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకుంది. 2 స్థానాల్లో ఇండిపెండెన్స్ గెలిచారు. ఒక సీటుకు అభ్యర్థి చనిపోవడంతో అక్కడ పోలింగ్ జరగలేదన్నమాట. మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ మేయర్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇందాకనే కొద్దిసేపటి క్రితం ఒక ఛానల్ వాళ్ళు ఆమెను అడిగితే, మీరే కదా మేయర్ అంటే, అబ్బే నేను కార్పొరేటర్ని అంతే, కార్పొరేటర్గా పార్టీ టికెట్ ఇస్తే నేను గెలిచాను, మేయర్ ఇది ఇంకా నాకు తెలియదు, పార్టీ నిర్ణయిస్తుందని ఎంత హుందాగా చెప్పారు. అసలు ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఒక డివిజన్కి, ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్లో డివిజన్కి పోటీ చేయడం అనేది గొప్ప విషయం. అసలు అది నిజంగా శాస్తమంగళం డివిజన్ నుంచి ఆమె పోటీ చేసి గెలిచారనమాట. ఇక మన దగ్గర ఇప్పుడు ఈ మేయర్ ఎలక్షన్స్ కొంచెం ఈ ఏమంటారు లెక్కలు చిక్కులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ అట్లా ఉంటుంది కదా, ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా ఓటర్స్గా ఉంటారు కదా. అయితే కేరళ మున్సిపల్ యాక్ట్ ప్రకారం అట్లేం లేదు. కార్పొరేటర్స్లో డివిజన్లలో మెజారిటీ డివిజన్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు మేయర్ అయిపోతారనమాట. అందువల్ల ఇంకా బీజేపీకి ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు, క్లియర్ కట్ మెజారిటీ వచ్చినట్టే. అధికార పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కూటమికి చెందిన ఎంపీ అక్కడ తిరువనంతపురానికి శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఇక భారతీయ జనతా పార్టీలో కూటమిలో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అక్కడ. భారత్ ధర్మ జనసేన, బీడీజేఎస్. కొచ్చిలో కొన్ని కొచ్చి కార్పొరేషన్ పరిధిలో మాత్రం కొన్ని డివిజన్స్ కేటాయించారు ఆ పార్టీకి. కేరళ కామరాజ్ కాంగ్రెస్ చిన్న రీజనల్ పార్టీ, అది నేషనల్ పీపుల్స్ పార్టీ వంటివి కొన్ని సీట్లలో పోటీ చేసినాయి అన్నమాట. ఇంకా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ముఖ్యమైన కూటములు అక్కడ. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పూర్తిగా అది సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ. ఇంకా సిపిఐ, అట్లనే కేరళ కాంగ్రెస్, ఎన్సిపి, జేడిఎస్ థామస్ ఫ్యాక్షన్ అంటారు. ఇతర ఇంకా కొన్ని చిన్న చితక లెఫ్ట్ పార్టీలు ఆ కూటమిలో ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి అది. ఇక యూడీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో దీనికి నేతృత్వం వహిస్తున్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మన కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రధాన పార్టీలు వచ్చేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్, జోసెఫ్ అండ్ జాకబ్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఇతర చిన్న చితక పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఎన్డీఏకి చెప్పిన కదా ప్రధాన పార్టీలు అయితే బీజేపీ తర్వాత బీడీజేఎస్, కేరళ కామరాజ్ పార్టీ, ఇంకా ఇదనమాట. ఇంతవరకు కూడా ఎన్డీఏ అసలు కేరళలో అధికారంలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంచెం మంచిగా పర్ఫామ్ చేసింది అనమాట. అద్భుతమైన ప్రదర్శన, మంచిగా కాదు, మెజారిటీ కాదు, కానీ అసలు ఏమీ లేని చోట జీరో, అసలు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. అలాంటి చోట ఏకంగా ఒక కార్పొరేషన్తో పాటు 2 మున్సిపాలిటీలను గెలుచుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇక పాలక్కాడ్, త్రిపునితురను మున్సిపాలిటీస్ని గెలుచుకుంది కదా. కన్నూరులో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 4 సీట్లు గెలుచుకుంది కన్నూరులో. ఎందుకంటే కన్నూరు అత్యంత ఒక సమస్యాత్మకమైన సున్నితమైన ప్రాంతం అని చెప్పొచ్చు. బీజేపీ వరకు, ఆర్ఎస్ఎస్ వరకు చూస్తే ఎంతోమంది యువకుల హత్యలు జరిగినాయి. కమ్యూనిస్టు గుండాలు కన్నూరు ప్రాంతంలో చాలామంది స్వయం సేవకులను, అసలు నిత్యం మనం చూస్తూనే ఉంటాము, ఎంతోమంది స్వయం సేవకులను, హిందూ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు అక్కడ. అసలు ఇంకా హత్య రాజకీయం అని చెప్పొచ్చు. కర్నూలులో కమ్యూనిస్టు గూండాల హత్య రాజకీయం అని చెప్పొచ్చు. అలాంటి చోట కూడా కమ్యూనిస్టులకు కంచుకోటలో
4 డివిజన్లను గెలుచుకున్నారు. ఎన్ని ప్రాణత్యాగాలు, అసలు ఎన్ని హత్యలు జరిగినాయి, చాలామంది చిన్న చిన్న పిల్లలు పాపం. అలాంటి చోట కమలం వికసించింది. 4 సీట్లలో విజయం సాధించడాన్ని అక్కడున్న బీజేపీ శ్రేణులు ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎందరో యువకుల, వీరుల త్యాగ ఫలం ఈ రిజల్ట్. అట్లా అక్కడున్న ఎర్రెర్రని జెండాలు వెలిసిపోతున్నాయి. సూర్యోదయంలోని కాషాయం రెపరెపలాడుతోంది అక్కడ. ఇక బీజేపీ పర్ఫార్మెన్స్ ఇట్లుంటే, బీజేపీ ప్రదర్శన ఇట్లుంటే, ఓవరాల్గా కేరళలో ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. నిజానికి అసలైతే ఏ రాష్ట్రంలోనైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే, లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయి ఉంటుంది. పవర్లో ఉన్న పార్టీని ఎక్కువ గెలుచుకుంటుంది. క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి అసలైతే. అయితే కేరళలో మాత్రం అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అధికార ఎల్డీఎఫ్కు చావు దెబ్బని చెప్పొచ్చు. 6 మున్సిపల్ కార్పొరేషన్లలో యూడీఎఫ్ 5 గెలుచుకుంటే, అధికార ఎల్డీఎఫ్ ఒక్కదానికే పరిమితమైంది. కొల్లాం, కొచ్చి, త్రిశూర్, కన్నూర్ కార్పొరేషన్లలో యూడీఎఫ్ విజయం సాధిస్తే, ఎల్డీఎఫ్ కేవలం కోయికోడ్ను మాత్రమే గెలుచుకుంది. ఇక కోయికోడ్లో ఎన్డీఏ కూడా అద్భుతమైన ప్రదర్శన అని చెప్పొచ్చు. 13 స్థానాలు సొంతం చేసుకుంది ఎన్డీఏ కోయికోడ్లో. కొల్లాంలో 12 స్థానాలు గెలుచుకుంది. అందువల్ల నిజంగా ఇది ఒక అపురూపమైన భారీ ఘన విజయమే భారతీయ జనతా పార్టీకి. ఇంకా మొత్తం 86 మున్సిపాలిటీస్లో యూడీఎఫ్ 54, ఎల్డీఎఫ్ 28, ఎన్డీఏ 2 గెలుచుకుంది. ఇక పంచాయత్స్కి సంబంధించి యూడీఎఫ్ 504 పంచాయతీలను గెలుచుకుంటే, ఎల్డీఎఫ్ 341, ఎన్డీఏ 64 పంచాయతీలను గెలుచుకుంది. అంటే అర్బన్లోనే కాకుండా రూరల్లో కూడా బీజేపీ సత్తా చాటిందని చెప్పొచ్చు. ఇక ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆనందం అంతా ఇంత కాదు. మోదీ ట్వీట్ చేశారు, కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన విజయాన్ని తమకు కట్టబెట్టారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. కేరళ ప్రజలు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మీద విసిగిపోయారు. కేరళ ప్రజలు సుపరిపాలన అందించగల సత్తా అందించే ఒక చిత్తశుద్ధి తమకే ఉందని కేరళ ప్రజలకు అర్థమవుతోంది. వికసిత కేరళను నిర్మించే, వికసిత కేరళను అభివృద్ధి చేసే ఏకైక ప్రత్యామ్నాయంగా మలయాళీస్ ఎన్డీఏని చూస్తున్నారు అని ఆయన అన్నారనమాట. ఇక ఈ టైంలో రాజీవ్ చంద్రశేఖర్ కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడిగా కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టారు ఆయన. అసలు ఆయన స్పందన కూడా చూసినాం మనం. 35 ఏళ్ళ తర్వాత 35 ఏళ్ళుగా 45 గత 45 ఏళ్ళుగా సిపిఎం తిరువనంతపురం అభివృద్ధికి ఏమీ చేయలేదు. ఈ విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ప్రజలు కూడా అంగీకరించారు మా వాదనతో, మా అభిప్రాయంతో. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన ఫలితం ఎట్లా ఉంటుందో మేము ముందే ఊహించినాము. ఈ ఫలితాన్ని మేము ఊహించినాము. కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం ఏకంగా. అదే లక్ష్యంతో ముందు నుంచి వెళ్ళినా మేము సాధించినాము, టార్గెట్ రీచ్ అయ్యాము అన్నారు ఆయన. 2 విడతల్లో జరిగిన కేరళలో స్థానిక ఎన్నికలు 9వ తేదీ, 11వ తేదీ, ఇంకా ఈరోజు రిజల్ట్ అనమాట. మొత్తం 73.69% పోలింగ్ నమోదైంది. మొదటి దశలో 70.91, రెండో దశలో 76.08. ఇక ఒక డీజీపీగా పనిచేసి ఎలాంటి భేషజాలు లేకుండా కార్పొరేటర్గా పోటీ చేసిన శ్రీలేఖ గురించే అసలు ఇంకా ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటుంది. అట్లనే మొన్న వాయనాడ్లో ప్రియాంక వాద్రా మీద పోటీ చేసిన యువ మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ తన నవ్య హరిదాస్. ఆ టైంలోనే వాయనాడ్ ఎన్నికల్లోనే దేశమంతా తెలిసింది నవ్య హరిదాస్. ఆమె కూడా ఇప్పుడు కోయికోడ్లో ఒక డివిజన్లో పోటీ చేశారు తను. సరే, కోయికోడ్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోలేదు, కానీ ఆమె ఒక కార్పొరేటర్గా గెలిచారు. స్టేట్ ప్రెసిడెంట్ తన మహిళా మోర్చాకి, విమెన్ వింగ్కి, భారతీయ జనతా పార్టీ విమెన్ వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్ ఆమె కూడా ఒక డివిజన్ నుంచి పోటీ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ఇంకా ఏమంటారు ట్రెండింగ్లో ఉన్నారనమాట. రాజీవ్ చంద్రశేఖర్తో పాటు వీళ్ళిద్దరు ఇప్పుడు కేరళ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. సరే, అంటే అధికార పార్టీకి షాక్ ఇస్తూ నిజంగా కంచుకోట ఇక ఒక కేరళనే మిగిలింది. త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ కూడా పోయింది. చాలా ఏళ్ళైంది వెస్ట్ బెంగాల్ను కోల్పోయారు. త్రిపురను బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. అందుకని దేశంలో ఎక్కడా లేని అరాచకాలు, వికృతాలు, వైపరీత్యాలు, దారుణాలన్నీ కూడా ఆ స్టేట్లోనే జరుగుతుంటాయి. అలాంటిది అక్కడ మార్పు కోరుకుంటున్నారు ప్రజలని క్లియర్గా, స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడైతే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కి ఆ స్థాయిలో ఒక భారీ విజయాన్ని కట్టబెట్టారు.
ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా అసలు తన ఏమంటారు తన పనితీరును మెరుగుపరుచుకుంటూ చరిత్రాత్మక విజయం అదైతే. అంటే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది ఎల్‌డీఎఫ్ మీద, పినరయి విజయన్ పాలన మీద ఎంత వ్యతిరేకత ఉంది కేరళలో అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అనేక అవినీతి ఆరోపణలు అసలు. శబరిమల లాంటి సమస్యలు గూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైనయి. అట్లా వాళ్ళ అసంతృప్తిని ఓటు ద్వారా వాళ్ళు బయటపెట్టుకున్నారు. చాలా నిజంగా ఒక చైతన్యవంతమైన తీర్పు ఇదని జెప్పొచ్చు. కేరళలో మార్పొస్తుందని జెప్పొచ్చు. ఇక భారతీయ జనతా పార్టీ ఒక డెవలప్‌మెంట్ ఎజెండాతో ముందుకెళ్ళింది. ఒక ప్రచారంలో మాత్రం దూసుకుపోయిందని జెప్పొచ్చు. రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో డెవలప్డ్ క్యాపిటల్ అనే ఒక విజన్‌తో వాళ్ళు ప్రచారం జేశారు. ఒక క్లీన్ గవర్నెన్స్ అలాగే సెంట్రల్ ఫండ్స్, సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి కేరళకు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి కేంద్రం నుంచి, ఇవన్నీ కూడా ఒక విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారనమాట. ఇంకా సంప్రదాయకంగా ఎల్‌డీఎఫ్‌కి బలమైన ఓటు బ్యాంకు ఎజవా. ఆ కమ్యూనిటీ ఓట్లు బీజేపీ వైపు మళ్ళినాయి. ఎందుకంటే బీడీజేఎస్‌తో పొత్తు వల్ల. అట్లా భారతీయ జనతా పార్టీ అర్బన్‌లో అంటే పట్టణాలు, నగరాలు ముఖ్యంగా తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిపునితురతో పాటు కొన్ని పంచాయత్స్‌ను కూడా గెలుచుకుంది. నిజంగా అంటే ఒక హిందుత్వ ఓటు బ్యాంక్ పోలరైజ్ అయిందని మనకు అర్థమైపోతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంకొక కీలకమైన విషయము, క్రైస్తవులు బీజేపీ వైపు వస్తున్నారు క్రమంగా. గతంలో నేను ఒక 2, 3 వీడియోస్ కూడా చేశాను. అంటే కేరళలో వస్తున్న మార్పు, కేరళలో ఎట్లాంటి మార్పు వస్తుంది అని. ఎందుకంటే కేరళలో క్రైస్తవులు ఇప్పుడు బాధితులయ్యారు హిందువులతో పాటు. ముఖ్యంగా లవ్ జిహాద్ కేసులు వేలల్లో అన్నమాట. వేలాది మంది క్రైస్తవ అమ్మాయిలను, యువతులను, బాలికలు లవ్ జిహాద్ బాధితులు ఇప్పుడు అక్కడ. అందుకని హిందుత్వలో ఉంటేనో లేదా హిందూ సమాజానికి దగ్గరగా ఉంటేనో మనకు మంచిది. హిందూ సమాజం బలంగా ఉంటేనే, శక్తివంతంగా మెజారిటీగా ఉంటేనే మనకు కూడా రక్షణ ఉంటది అనే భావన క్రైస్తవుల్లో బలంగా నాటుకుపోతోంది. అవును, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ భయంతో క్రైస్తవులు వణికిపోతున్నారు. వాళ్ళకు కూడా పట్టుకుంది ఆ భయం. ఇస్లామిక్ డామినేషన్ ఎంత ప్రమాదకరమో వాళ్ళకి అర్థమవుతోంది. అందువల్లనే జాతీయవాదం వైపు క్రైస్తవులు మొగ్గు చూపుతున్నారు, బీజేపీ వైపు నడుస్తున్నారు. అట్లా కేరళలో క్రైస్తవుల అభద్రతాభావం బీజేపీకి పాజిటివ్ ఓటింగ్కు కొంచెం కారణం అని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్య విషయం అంటే క్రైస్తవుల్లో క్రమంగా మార్పు వస్తుంది. వాళ్ళు జాతీయవాదం వైపు చూస్తున్నారు, బీజేపీతో కలుస్తున్నారు. హిందూ సమాజం బాగుంటేనే క్రైస్తవ సమాజానికి రక్షణ, క్రైస్తవులకు రక్షణ అని వాళ్ళందరూ భావిస్తున్నారని చెప్పాను కదా. ఈ సందర్భంగా ఆర్చ్ బిషప్ అరుళప్ప ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఆయన చేసిన శ్రమ, ఆయన అధ్యయనానికి ఫలితం ఇప్పుడు కనిపిస్తుందని చెప్పొచ్చు. క్రైస్తవులను జాతీయవాదం వైపు తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు, చాలా అధ్యయనం చేశారు దాని మీద. 10 ఏళ్ల తర్వాత, దాదాపు దశాబ్దంన్నర తర్వాత రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది కేరళలో. మాజీ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ కేఎస్ సుదర్శన్ జీకి అత్యంత సన్నిహితుడు, మంచి మిత్రులు ఆయన. అసలు వారి ద్వారానే ఆయన అంటే క్రిస్టియానిటీని భారతీయం చేయాలనుకున్నారు. భారతీయ క్రైస్తవీకరణ జరగాలని ఆయన కోరుకున్నారు. అందుకోసం చాలా శ్రమించారు ఆయన. ఇప్పుడు లేరు వారు. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న క్రైస్తవులు కొందరు హిందుత్వ వైపు వచ్చేసారు. ఇప్పుడు ఇంకా చాలా మంది జాతీయవాదం వైపు వస్తున్నారనమాట. 25% క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ. అందరూ ఉన్నత విద్యావంతులు, అక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అసలు రాష్ట్ర రాజధానిలో, అర్బన్లో ఈ మార్పు నిజంగా అంటే చదువుకున్న యువత, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు. కేరళ అంటే మనం అక్షరాస్యతలో నెంబర్ 1 ఉన్న స్టేట్ కదా. అసలు కాదు నిజానికి. దాని మీద కూడా పెద్ద ప్రచారం చేశారు కానీ 100% ఏమంటారు లిటరసీ రేట్ అయితే లేదు. ప్లస్ నెంబర్ 1 కూడా కాదు. అలాంటి చోట, ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు రాజధాని అంటే. ఎక్కడున్నా సరే మరొక మతం ఆధిపత్య ధోరణి వాళ్ళకి అర్థమైపోతుంది. విసిగిపోయారు వాళ్ళు. వాళ్ళతో మేము అనుభవించలేమనుకుంటున్నారు. కమ్యూనిస్టు పాలనతో వాళ్ళు విసిగిపోయారు. కాంగ్రెస్ వద్దనుకుంటున్నారు. అలా క్రమంగా బీజేపీ వైపు, జాతీయవాదం వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారనమాట. చెప్పిన కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు కేరళలో క్రిస్టియన్స్లో వస్తున్న మార్పుల మీద నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను. ఇందులో కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను నేను. మొన్న రీసెంట్గా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎస్ఐఆర్ మీద చర్చించడానికి అంటే కేరళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక అన్ని రాజకీయ పార్టీల ఆన్లైన్ మీటింగ్ జరిగిందనమాట ఆ మధ్య. అయితే బీజేపీ తప్ప అన్ని పార్టీలు
కేరళలో ఎస్ఐఆర్ జరపడానికి వ్యతిరేకంగా ఈసీ మీద న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారనమాట. అయితే దాన్ని కేరళకు చెందిన కొందరు మత పెద్దలు, బిషప్స్ వ్యతిరేకించారు దాన్ని. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఎస్ఐఆర్‌కి మేము సహకరిస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకి మేము సహకరిస్తాము. మా మద్దతు ఉంటదని మోదీకి హామీ ఇచ్చారు. అసలు తమ మత సేవకులే ఎస్ఐఆర్ ఫామ్స్ అందరూ నింపి ఇచ్చేలా మేము చూస్తాము. బూత్ లెవెల్ ఆఫీసర్స్‌కి మేము సహకరిస్తామని బిషప్స్ అందరూ మూకుమ్మడిగా మోదీకి హామీ ఇచ్చొచ్చారు ఢిల్లీకెళ్ళి. అంతేకాదు అంతకుముందు కూడా కేరళలోని మెజారిటీ క్రైస్తవ సంఘాలు వక్ఫ్‌కు మద్దతియ్యాలని ఎంపీలను కోరారు. వాళ్ళే ముందుకొచ్చి కేరళ ఎంపీలను కోరారనమాట. అట్లా కేరళలో 17 క్రైస్తవ గ్రూపుల మద్దతు ఉందని చెప్పుకుంటున్న క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ CISA జాతీయవాదాన్ని వినిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్టు పలుమార్లు ప్రకటించారు వాళ్ళందరూ కూడా. కేరళలో జాతీయవాద పార్టీ ఆవశ్యకతను మేము గుర్తించాము, మార్పు వస్తుంది, మేము మారినమని వాళ్ళు చెప్పారు. CASA స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఆయన కెవిన్ పీటర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన పౌరసత్వ సవరణ చట్టము, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్ సహా వక్ఫ్ దీనికి సంబంధించి అనేక సమస్యల మీద బీజేపీని సపోర్ట్ చేస్తూ వస్తోంది చర్చిల గ్రూపు. అంతేకాదు తను కూడా స్వయంగా లవ్ జిహాద్ బాధితుడు. ఆయన ఏకైక కుమార్తెను లవ్ జిహాద్ చేశారు జిహాదీలు. అట్లా చాలా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. బీజేపీ మీద, మోదీ నేతృత్వంలో, మోదీ ఏమంటారు లీడర్షిప్ మీద, మోదీ నాయకత్వం మీద వాళ్ళ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇక పలువురు సీనియర్ లీడర్స్ కూడా ఎక్కడికక్కడ బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, మోదీకి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మోదీ విధానాలకు అనుకూలంగా. శశి థరూర్ కూడా త్వరలో చేరవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక అరులప్ప గురించి ఇంకొక విషయం నేను చెప్తాను. ఆర్చ్ బిషప్ అరులప్ప, డాక్టర్ అరులప్ప, రెవరెండ్ డాక్టర్ అరులప్ప భారత్లోని రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి అనమాట. ఆర్చ్ బిషప్గా ఆయన 66 నుంచి 87 వరకు మెడ్రాస్లో పనిచేశారు. ప్రస్తుత చెన్నై మెడ్రాస్లో పనిచేశారు. పలు చోట్ల పనిచేశారు. తమిళ స్కాలర్గా ఆయనకు మంచి పేరుంది. సంస్కృతం నేర్చుకున్నారు, అధ్యయనం చేశారు ఆయన. అంతేకాదు క్రిస్టియన్ సిద్ధాంతాలను, క్రైస్తవ సిద్ధాంతాలను ఆయన సాంస్క్రిట్లోకి అనువదించారు. తర్వాత ఆయన హైదరాబాద్లో చాలా కాలం పనిచేశారు. అంటే భారత్లో పనిచేసిన ఎక్కువ కాలం పనిచేసిన ఆర్చ్ బిషప్స్లో ఆయన ఒకడనమాట. 1971 నుంచి 2000 వరకు హైదరాబాద్లో పనిచేశారు ఆయన. నేను ఎక్కడో చదివాను, బహుశా ఈయన పుట్టింది పాకిస్తాన్లో, ప్రస్తుత పాకిస్తాన్లో. ఎల్కే అద్వానీ కూడా సింధు ప్రాంతంలో కదా పుట్టాడు, పాకిస్తాన్లో. అయితే ఆర్చ్ బిషప్ అరులప్ప, ఎల్కే అద్వానీ స్నేహితులు, క్లాస్మేట్స్. వాళ్ళు చిన్నతనంలో పాకిస్తాన్లో అంటే అక్కడే పుట్టారు, పెరిగారు అని చదివాను. అయితే అరులప్ప హైదరాబాద్లో ఉన్నంత కాలం కూడా ఎల్కే అద్వానీ వచ్చి తన స్నేహితుల్ని కలిసేవారని ఒక ప్రచారం అనమాట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అద్వానీ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడేవారని తెలిసింది. అట్లా ఆయన భారతీయ క్రైస్తవీకరణ కోసం ఆయన చాలా శ్రమ చేశారు. కేరళకు సంబంధించి ఇప్పుడు ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. నిజానికి ఈ క్యాథలిక్ ఫాదర్స్ అందరూ కూడా, క్యాథలిక్ బిషప్స్, ఈ మత బోధకులందరూ కూడా నిజంగా మంచి ఫిలాసఫర్స్ ఉంటారు. వాళ్ళు అంటే చాలా అధ్యయనం చేస్తారు. ఏదో ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే ఈ సోషల్ మీడియాలో ఇక్కడ చూస్తాం కదా, కొందరు ఈ ఫాదర్స్ పేరుతో ఈ మత బోధకుడు, ఏవాంజలిస్టులు వీళ్ళందరూ ఏది పడితే అది మాట్లాడుతూ, అంటే ప్రజల్ని మోసం చేస్తూ, ఒక మూఢత్వాన్ని ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మనకు అసలు అదే పెద్ద కామెడీ అయిపోతుంది. చాలా మంది, మొన్న ఒక ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను, రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారంటే, మన తెలుగు పాస్టర్స్ ఉంటారు కదా, తెలుగు ఫాదర్స్, పాస్టర్స్, వాళ్ళ బోధలు వింటే వీళ్ళు రిలాక్స్ అవుతారంట, పిచ్చ కామెడీని ఎంజాయ్ చేస్తూ. కానీ క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళు చాలా నిజంగా పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. మన భారతీయ సనాతన వేదాలను చదివారు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు వాళ్ళు. అలాంటిది ఆయన చేసిన కృషి ఫలితమే కేరళలో ఈ రిజల్ట్, ఈ ఫలాలు అని ఒక చర్చ కూడా నడుస్తోంది. అన్నట్టు ఇంకో విషయము, పాకిస్తాన్లో లాహోర్ యూనివర్సిటీలో సాంస్క్రిట్ని ప్రవేశపెట్టారు, సాంస్క్రిట్ కోర్సును ప్రవేశపెట్టారు. తాజా వార్త ఇది, నిన్న మొన్నటిదే. దీని మీద కూడా నేను ఒక సుదీర్ఘ వీడియో చేస్తాను. సరే, మనం సంతోషించవచ్చు ఇక్కడ ఉండి. మన సాంస్క్రిట్ మనమే మర్చిపోయినాం, కానీ జర్మనీ యూనివర్సిటీలో ఉందట, ఇంకో దేశం నేర్చుకుంటుందట, జపాన్లో ఉందట, అక్కడ ఉందట, ఇక్కడ ఉందంట, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఉందంట. అంటే పెద్దగా మనం ఆనందించాల్సిన విషయమే అయి ఉండొచ్చు, కానీ అసలు సంస్కృతం పుట్టిందే పాకిస్తాన్లో. ఇండస్ సివిలైజేషన్ సింధులో ఎక్కడుంది? ఇప్పుడు పాకిస్తాన్కే కదా పోయింది. ఒక అసంబద్ధ విభజన చేసి
ఎంత అరాచకానికి పాల్పడ్డారు. మళ్ళీ ఇలాంటి టైంలో మళ్ళీ ఆ కుటుంబాన్ని, ఆ పార్టీ గురించి ఇంగ మాట్లాడుకుంటూనే ఉంటాం గానీ, సింధులోయ అక్కడే ఉంది. తక్షశిల విశ్వవిద్యాలయం అక్కడిదే. పాణిని లాంటి వాళ్ళు అక్కడే చదివారు. ఓన్ చేసుకుంది పాకిస్తాన్ పాణినిని. కౌటిల్యుడు లాంటి వాళ్ళు తక్షశిలలోనే చదివారు. చరకుడు అక్కడే చదివాడు. సనాతన నాగరికత వెళ్లి విరిసింది అక్కడే. ఇప్పుడు అటుపోయింది. ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సాంస్క్రిట్‌ను ఒక కోర్స్‌గా గుర్తించారు. అయితే దాని వెనకాల కుట్ర గూడా ఉంది. ఇంకో కోణం గూడా మనం మాట్లాడుకోవాలి. అది నేను సుదీర్ఘంగా త్వరలో ఇంకొక వీడియో చేస్తా నేను. అట్లా క్రైస్తవీకరణ భారతీయతనే గాదు. క్రైస్తవం పూర్తిగా హైందవీకరణ జరుగుతోంది. క్రిస్టియన్స్ భారతీయత వైపు మాత్రమే గాదు. హైందవీకరణ జరుగుతోంది కొందరి వల్ల. కాథలిక్స్ ఏమో వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ అంటే చిత్తశుద్ధితో, నిజంగా చిత్తశుద్ధితో యేసు భక్తులుగా వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళ మతాన్ని అనుసరిస్తూ ఆచరిస్తున్నారు కాథలిక్స్ గాని, ఈ నడమంత్రపు గాళ్ళు కొందరున్నారు గదా! అసలు ఏం జేస్తున్నారో అర్థం గాదు. వాళ్ళేమో భారతీయ క్రైస్తవీకరణ కోసం కాథలిక్స్‌లు పాటుపడ్డారు గదా! ఇగ మిగతా వాళ్ళు ఏం జేస్తున్నారు దెలుసా? క్రిస్టియానిటీని హైందవీకరణ జేస్తున్నారు. యేసు సుప్రభాతాలంట వాళ్ళ బొంద, యేసు పంచాక్షరి అంట వాళ్ళ తలకాయ్, యేసు సహస్రనామాలంట వాళ్ళ పిండాకుడు, యేసు బతుకమ్మంట, యేసు సంక్రాంతి అంట, యేసు పంచాంగం అంట. సరే అంతిమంగా ఏదైనా సరే ఇందులో కలవాల్సిందే. నదీనాం సాగరో గతిః అన్నారు. నది అయినా, మురిక్కాలువైనా ఏదైనా సరే సముద్రంలో కలవాల్సిందే. ఆ సముద్రం ఎక్కడ హిందూ మతం అన్నిటిని కలుపుకుంటూ, అన్నింటిని శుద్ధి చేస్తూ ఎన్ని మతాలొచ్చినా, ఎన్నొచ్చినా అబ్రహామిక్ అందమా, ఎడారందమా ఏదన్నా ఈ దేశంలో ఈ నేల మీద ఎన్నొచ్చినా చివరకు సనాతనమే. సనాతనంలో కలవాల్సిందే. సముద్రంలో కలవాల్సిందే. నదీనాం సాగరో గతిః. ఎందుకంటే సనాతనం నిత్య నూతనం. సమున్నతం అక్షయం. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.